ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావచ్చు. అలాంటి పరిస్థితి నాకు. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని. కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుని కాదు, శ్రీమంతుని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే, వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను. వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలు. ఈరోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామం ఉందన్నా. మరి కొంతమందిని ఉసుగొలిపి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్నా. వద్దన్నా, ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారన్నా, నేను సహకరిస్తానన్నా అని జగనన్నకి నచ్చ చెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే, తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నాను తప్ప, అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా? నేను వచ్చి దువ్వాడ వాణియే పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో, ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధని తాకని వల్ల చూసుకుంటూ 2 కుమార్తెలు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళని డాక్టర్స్ని చేయించి, డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేస్తాను. ఏ తండ్రి అయినా చేస్తాను. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి, చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి, ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఎలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి, దుస్థితి నాకు ఏర్పడినది. చాలా బాధపడుతుంది. ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది నాకు అధిష్టానం. ఈ రకమైన పరిస్థితి నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. ఆవిడ దువ్వాడ హైదరి, దువ్వాడ నవీన పేరు 2 మరలాకి ఉండగా ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్. నేనేమన్నంటే వీల్ నెంబర్ రాసుకున్నాను. వీల్ నెంబర్ రాసిచ్చేస్తాను, నేను అప్పు తీర్చేస్తాను, తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీ ముందు కూడా చెప్పాను, ఒప్పుకుంటే ఈ నిమిషమే వీల్ నెంబర్ రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను రెడీ. ఇంకేటున్నాయా నా పేరున? ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ. కానీ ఈ బిల్డింగ్ అని రాసిస్తే, నేను ఎందుకు రాసేవట్లేదంటే, ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి? ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మా అమ్మ వచ్చింది. 2 ఏళ్ళకి మా అమ్మ వచ్చింది. ఇలా కష్టంలో ఉన్నప్పుడు మా అమ్మ వస్తుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు. 30 ఏళ్లలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టాను. ఇప్పుడు వచ్చింది ఇదేనే అబద్ధం కాదు, అందరికీ తెలిసిన
జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం. నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావచ్చు. అలాంటి పరిస్థితి నాకు. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని. కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే, వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను. వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలు. ఈరోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామం ఉందన్నా. మరి కొంతమందిని ఉసుగొలిపి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్నా. వద్దన్నా, ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారన్నా, నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్నకి నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే, తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నాను తప్ప, అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా? నేను వచ్చి దువ్వాడ వాణియే పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధని తాకని వాళ్ళు చూసుకుంటూ 2 కుమార్తెలు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకునేది. కానీ మీకు తెలియని విషయాలు పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళని డాక్టర్స్ని చేయించి, డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేస్తాను. ఏ తండ్రి అయినా చేస్తాను. సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి, ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఎలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే దుస్థితి నాకు ఏర్పడినది చాలా బాధపడుతుంది. ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది నాకు అధిష్టానం. ఈ రకమైన పరిస్థితులు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. ఆవిడ దువ్వాడ హైదరి, దువ్వాడ నవీన పేరు మరలాకి ఉండగా ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు 15 లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్. నేనేమన్నంటే వీలునామా రాసుకున్నాను. వీలునామా రాసిచ్చేస్తాను, నేను అప్పు తీర్చేస్తాను, తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీ ముందు కూడా చెప్పాను. ఒప్పుకుంటే ఈ నిమిషమే వీలునామా రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో ఉంటాను. ఇంకేటున్నాయా నా పేరున? ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ. కానీ ఈ బిల్డింగ్ అని రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేదంటే, ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి? ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మా వచ్చింది. 2 ఏళ్ళకి మా వచ్చింది. ఇలా కష్టంలో ఉన్నప్పుడే మా వస్తుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు. 30 ఏళ్లలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టాను. ఇప్పుడు వచ్చింది ఇదేనే అబద్ధం కాదు, అందరికీ తెలిసిన